మన వ్యాపారంలో ఖచ్చితంగా ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలనేది తెలుసుకోవాలి. ఎదుటివారిని మీ మాటలతో ఆకట్టుకోవడానికి పాటించవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటి అంటే, చిరునవ్వుతో వాళ్ళను పలకరించాలి. ఏ సంభాషణ అయినా సరే మనం ఒక చిన్న చిరునవ్వుతో మొదలుపెడితే అది ఎటువంటి వారినైనా మీ వైపు ఆకర్షించేటట్లు చేస్తుంది. అది సానుకూల అభిప్రాయాన్ని కలిగిస్తుంది. మీరు కలుపుగోలు వ్యక్తి అని వారు అభిప్రాయపడతారనమాట. కాబట్టి దానికోసం మనం చిరునవ్వుతో ప్రారంభించాలి. కళ్ళలోకి చూస్తూ మాట్లాడడం, ఐ కాంటాక్ట్ అంటాం దీన్ని. మాట్లాడేటప్పుడు ఎటువంటి ఎదుటివారి కళ్ళల్లోకి చూడటం వల్ల మీకు మీపై ఉన్న నమ్మకం, కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. మీరు చెప్పేది నిజాయితీగా ఉందని వారు నమ్ముతారు. ఎప్పుడైతే మనం ఐ కాంటాక్ట్ చేస్తామో అట్లా ఉంటుంది. ఒకవేళ చేయలేకపోయినాం అనుకో, అంటే వాళ్ళకి అపనమ్మకం కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. గౌరవంగా సంబోధించడం అంటే రెస్పెక్ట్ఫుల్లీ స్పీచ్ మాట్లాడేటప్పుడు ఎదుటివారు ఏమండి ఇట్లా మనం మాట్లాడాలి. ఎదుటివారు ఎవరినైనా సరే వారికి ఇచ్చే గౌరవం మీ వ్యక్తిత్వాన్ని పెంచుతుంది. మర్యాదపూర్వకమైన పదాలను ఉపయోగించడం వల్ల వారు మీ పట్ల ఆకర్షితులవుతారు. సో ఒకవేళ మనం మర్యాదపూర్వకంగా లేమంటే ఏమవుతుంది అనేది మనందరికీ తెలుసు. మంచి వినే గుణం, యాక్టివ్ లిజనింగ్, కేవలం మీరే మాట్లాడటం కాకుండా ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడుతుందనేది శ్రద్ధగా వినాలి. వారు చెప్పే మాటలను మీరు గుర్తిస్తే వారికి మీపై గౌరవం పెరుగుతుంది. సో అప్పుడు మీతోటి వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడే అవకాశం ఎక్కువ. ఆ మాట్లాడేటప్పుడు కొన్ని ప్రశ్నలు వేస్తే ఇంకా మంచిది. స్పష్టమైన ఉచ్చారణ, క్లారిటీతో స్పీచ్ చేయాలి. మాటలు తడబడకుండా స్పష్టంగా ఉండాలి. మరీ వేగంగా కాకుండా ఎదుటివారికి అర్థమయ్యే వేగంతో మాట్లాడడం చాలా మంచిది. సో ఎక్కువసేపు మాట్లాడద్దు, బట్ తక్కువ మాట్లాడినా కూడా అది కరెక్ట్ అర్థమయ్యేటట్టు మాట్లాడాలి. వేగంగా పరేషాన్గా మాట్లాడదు. బాడీ లాంగ్వేజ్ కూడా కరెక్ట్గా ఉండాలి. మీరు నిలబడే లేదా కూర్చునే విధానం, ఆత్మవిశ్వాసం, నడుము ఇట్లా ఎత్తి నిలబడాలి. చేతులు కట్టుకోవడం, రిలాక్స్గా ఉంటే మీరు సంభాషణకు సిద్ధంగా ఉన్నారని వాళ్ళకి అర్థమవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు మాట్లాడడానికి, వాళ్ళు మీతో కలిసి మాట్లాడడానికి ఒక వాతావరణం అనేది ఏర్పడుతుంది. పేరుతో పిలవడం అంటే వాళ్ళని మనం డైరెక్ట్గా పేరు పెట్టి పిలుస్తాం అనుకో, అది చాలా మంచిది. వాళ్ళు మనకు తెలుసు అనే భావన కలుగుతారు. సంభాషణ ఎదుటి వ్యక్తి పేరు ఉపయోగిస్తే వారికి అది ఒక వ్యక్తిగత అనుభూతిని ఇస్తుంది. దీనివల్ల వారు మీకు మాటలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సో లేదంటే మనం పేరు మర్చిపోయినాము అట్లా ఇట్లా అయిందంటే సో ఆగమైపోతాయి. అతిగా మాట్లాడవద్దు. సో చెప్పదలుచుకున్న విషయాన్ని క్లుప్తంగా, అర్థవంతంగా చెప్పాలి. అనవసరమైన విషయాలు మాట్లాడితే వినేవారికి విసుగు కలుగుతుంది. సో మనం ఒకటి చెప్పబోయి ఇంకోటి చెప్పుడు, సో ఎక్కడెక్కడో ఉన్నది తీసుకొచ్చి చెప్పుడు, ఆయన ఒకటి అడిగితే మనం ఒకటి చెప్పడం, అట్లాంటివి చేయకూడదు. సో నిజాయితీగా మెచ్చుకోవడం అంటే ఇక్కడ అదే వాళ్ళ ఇంట్లో ఏదైనా విషయం కనబడ్డది, వాళ్ళ ప్రవర్తనలు కానీ నిజాయితీగా చెప్పాలి. లేనిది తీసుకొచ్చి పెట్టద్దు. ఎదుటి వారితో ఏదైనా మంచి విషయం ఉంటే దానిని మనస్ఫూర్తిగా మెచ్చుకోవాలి. పొగడత ఎప్పుడు సహజంగా ఉండాలి. సో ప్రశ్నలు అడగటం, సంభాషణ కేవలం ఒకవైపే సాగకూడదు. సో వారి అభిప్రాయాలను అడుగుతూ ఉంటే మీరు వారికి ప్రాముఖ్యత ఇస్తున్నారని వారు సంతోషిస్తారు. కాబట్టి సో ప్రశ్నలు అడగడం మంచిదే, కానీ ఎలాంటి ప్రశ్నలు అడగాలి? సో సరైన ప్రశ్నలు అనేది అడగాల. సో దీనికోసం మన దగ్గర మనకి పుస్తకాలు కూడా ఉంటాయి. అంటే ప్రశ్నలే సమాధానాలు ఇట్లాంటి పుస్తకాలు ఉంటాయి. అవి కూడా మనం రీడ్ చేసి మాట్లాడితే ఇంకా బాగుంటుంది. సో ఈ అవకాశంలోకి వచ్చిన తర్వాత చాలా విషయాలు నేర్చుకోవాల్సి వస్తుంది. సో దాంట్లో మెయిన్ ఇదే అనమాట. మనం ఎట్లా మాట్లాడాలి, మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, మన అప్రోచ్ ఏ విధంగా ఉండాలి. సో ఇవన్నీ నేర్చుకోవాలి మనం. సో నేర్చుకుంటే కంపల్సరీ సో మనం ఇక్కడ నుంచి సక్సెస్ తీసుకోవచ్చు.